కరీంనగర్లోని మానేరు జలాశయాలు వలస పక్షులతో సందడిగా మారాయి. ప్రపంచంలోని పలు దేశాల నుంచి అరుదైన పక్షులు ఇక్కడికి చేరుకుంటున్నాయి. అరుదైన జాతి పక్షులు ఇక్కడికి రావడం అంటే ఇక్కడ నీరు, వాతావరణం, పర్యావరణం బాగున్నాయనే సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. లోయర్ మానేరు, మిడ్ మానేరు తీరాలు విదేశీ పక్షుల కిలకిలా రావాలతో ప్రకృతి రమణీయంగా మారింది. అరుదైన పక్షులు, అందమైన జాతులు, చాలా దూరాలు ప్రయాణించే వలస పక్షులు ఎన్నో ఇక్కడ సందడి చేస్తున్నాయి. ఈసారి 40కి పైగా పక్షి జాతులు కరీంనగర్ ప్రాంతానికి చేరుకున్నాయని చెబుతున్నారు బర్డ్స్ కమ్యూనిటీ సభ్యులు. మానేరు నీటి నిల్వలు, చుట్టుపక్కల పచ్చదనం, ఉదయం సాయంత్రం తేమ ఎక్కువగా ఉండడం ఇవన్నీ వలస పక్షులను ఆకర్షిస్తున్నాయి. ప్రతి ఏడాది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రపంచంలోని సైబీరియా, మంగోలియా, టిబెట్, మధ్య ఆసియా, ఉత్తర యూరప్ ప్రాంతాల నుంచి పక్షులు ఇక్కడికి వస్తుంటాయి. గత కొన్నేళ్లుగా ఇండియన్ స్కిమ్మర్ పక్షులు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవి నీటి మీదే జీవించే అరుదైన పక్షులు. ముక్కు 2 భాగాలుగా చీలిపోయి ఆకారం ప్రత్యేకంగా ఉండడంతో నీటిలో స్లైడ్ చేస్తూ చేపలను పట్టేస్తాయి. ఇండియాలో ఇవి కేవలం 2700 పక్షులు మాత్రమే మిగిలి ఉన్నట్లు గుర్తించారు. అంతరించిపోయే దశలో ఉన్న ఈ జాతి పక్షులు ఇప్పుడు కరీంనగర్ మానేరు దగ్గర కనిపించడం సంతోషంగా ఉందంటున్నారు బర్డ్ లవర్స్. మిడ్ మానేరు ప్రాంతము పక్షులకు స్వర్గధామంగా పిలువబడుతుందండి. ఈ ప్రాంతంలో సుమారు 40 రకాలకు పైగా పక్షులను గుర్తించడం జరిగింది. నాతో పాటు మరో 3 స్నేహితులు కరీంనగర్ బర్డింగ్ కమ్యూనిటీ అనే ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. మా సంస్థ తరపున మేము కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు, అట్లాగే అప్పర్ మానేరు డ్యామ్, మిడ్ మానేరు డ్యామ్, లోవర్ మానేరు డ్యామ్, ఈ 3 డ్యామ్స్ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నాము. ప్రపంచంలోనే అతిపెద్ద గల్ జాతి పక్షుల్లో ఒకటైన గ్రేట్ బ్లాక్ బ్యాక్డ్ గల్ కూడా ఈసారి కరీంనగర్ తీరానికి వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ కలర్ శరీరంతో ఎంతో అందంగా కనిపించే ఈ పక్షి మానేరు దగ్గర కనపడడం పక్షి నిపుణుల్లో ఆసక్తి కలిగించింది. స్వచ్ఛమైన నీరు ఉన్న ప్రాంతాలకే వచ్చే పల్లాస్ గల్, బ్రౌన్ హెడెడ్ గల్ జాతి పక్షులు ఈసారి పెద్ద సంఖ్యలో వచ్చాయి. గల్ జాతుల రాక మన నీటి నాణ్యత ఇంకా బాగుందని సూచిస్తుందని చెబుతున్నారు నిపుణులు. 29,000 అడుగుల ఎత్తులో ఎగిరే రికార్డు కలిగిన బార్ హెడెడ్ గూస్ ఈ ప్రాంతానికి ప్రతి సంవత్సరం వస్తున్నట్లు గుర్తించారు బర్డ్ వాచర్స్. ఈ పక్షులు ఈసారి కూడా మానేరు నీటి మీద జతలుగా దర్శనమిచ్చి స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. ఎప్పుడూ ఒంటరిగా తిరిగే రెడ్ షెల్ డక్స్ జాతి కూడా మానేరు తీరానికి వచ్చాయి. ముక్కుపై ఉన్న పెద్ద కంతి కారణంగా సులభంగా గుర్తించగలిగే నాబ్ బిల్ డక్ కూడా ఈసారి కనిపించింది. బాతు జాతుల్లో ఇవి అత్యంత అందంగా భావిస్తారు. బార్ హెడెడ్ గీస్ అనబడేటువంటి ఒక రకం బాతులు నలుపు, తెలుపు రంగుల్లో వాటి శరీర వర్ణం ఉంటుంది. తలపైన 2 గీతలు ఉండటం వల్ల, నల్లటి గీతలు ఉండటం వల్ల ఈ పక్షులను బార్ హెడెడ్ గీస్ అని పిలుస్తారు. ఇవి ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఎగిరేటువంటి ఏకైక బాతు జాతి ఈ బార్ హెడెడ్ గీస్. అంత అరుదైన జాతి బాతులు మన కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉండేటువంటి మిడ్ మానేరు, అట్లాగే లోయర్ మానేరు డ్యాము ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయండి. సైబీరియా నుంచి వచ్చే చిన్న పక్షులు కూడా పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. బ్లూ థ్రోట్, సైబీరియన్ స్టోన్ చాట్, తెల్లటి పొడవైన తోకతో అద్భుతంగా కనిపించే పారడైజ్ ఫ్లై క్యాచర్ వంటి అనేక రకాల పక్షి జాతులు జిల్లాలోని జలాశయాల తీరాల్లో కనువిందు చేస్తున్నాయి. ఎక్కడో విదేశాల్లో ఉండే పక్షులకు కరీంనగర్ వాతావరణం ఆకర్షించిందంటే ఇక్కడ పర్యావరణం ఆరోగ్యంగా ఉందనడానికి సాక్ష్యమని చెబుతున్నారు నిపుణులు. 40 రకాల అరుదైన జాతి పక్షులను కరీంనగర్ బర్డ్స్ కమ్యూనిటీ సభ్యులు ప్రత్యేక కెమెరాలతో రికార్డ్ చేస్తున్నారు. వాటి సమాచారాన్ని ఈ బర్డ్, IUCN వంటి అంతర్జాతీయ ప్లాట్ఫామ్లలో ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నారు. ఇక్కడకు వచ్చిన పక్షుల ఆధారంగా భవిష్యత్ వాతావరణ మార్పులు, నీటి నాణ్యత, సాయిల్ హెల్త్ వంటి వివరాలు కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మానేరు ప్రాంతం పక్షులకు చాలా అనుకూలంగా మారింది. అయితే మానవ కార్యకలాపాలు పెరిగితే ఈ అరుదైన పక్షులు తిరిగి రావంటున్నారు పక్షి పరిశోధకులు. అంతరించిపోయే స్థితిలో ఉన్న ఇలాంటి పక్షి జాతులను కాపాడుకోవడానికి వాటి నివాసాలను డిస్టర్బ్ చేయొద్దంటున్నారు.
ఇటీవలి కాలంలో మానేరు తీరంలో పిక్నిక్స్, బోట్ రైడ్స్, శబ్ద కాలుష్యం పెరుగుతున్నాయని బర్డ్ లవర్స్ చెప్తున్నారు. ఈ పక్షులు చాలా సున్నితమైన జాతులు. పెద్ద శబ్దం, పెద్ద కదలిక మానవులు దగ్గరకు రావడంతో పక్షులు భయపడి వెళ్ళిపోతాయంటున్నారు. విదేశీ పక్షుల రాక కేవలం అందమే కాదు, ఇవి మానవులకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి. పురుగులను తినడం, నీటి పర్యావరణాన్ని సమతుల్యం చేయడం, మొక్కల విత్తనాలను వ్యాప్తి చేయడం, ఇవన్నీ సహజ ప్రకృతి చక్రంలో చాలా ముఖ్యమైన భాగాలు. బర్డ్ లవర్స్, అటవీ శాఖ కలిసి పక్షుల విశ్రాంతి ప్రాంతాలను గుర్తిస్తున్నారు. లోయర్ మానేరు, మిడ్ మానేరు ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకూడదని, పెద్దగా శబ్దం చేయకూడదని, డ్రోన్లు లాంటివి ఎగరకూడదని, పక్షుల దగ్గరకు వెళ్ళకూడదని కొన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. మన ప్రాంతానికి వలస వచ్చే పక్షులకు ఎటువంటి హాని జరపకూడదు. ఈ ప్రాంతాన్ని ఇటీవలే డ్రోన్ నిషేధిత ప్రాంతంగా కూడా గుర్తించడం జరిగింది. డ్రోన్ గనక ఎగరవేసినట్లయితే అరుదైన ఈ వలస జాతి పక్షులకు కాళ్ళు లేదా రెక్కలకు గాయాలు తగిలి అవి గాయపడే అవకాశం ఉంది, మరణించే అవకాశం ఉంది. కాబట్టి కరీంనగర్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ గారితో మాట్లాడి ఈ ప్రాంతాన్ని డ్రోన్ నిషేధిత ప్రాంతంగా కూడా ప్రకటించడం జరిగింది. అరుదైన పక్షుల రాకతో మానేరు జలాశయాలు ప్రపంచ పక్షిపటంలో స్థానం సంపాదిస్తున్నాయి. ఈ పర్యావరణ సంపదను కాపాడితే భవిష్యత్తులో కరీంనగర్ పక్షుల స్వర్గధామంగా మారే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.